పలువిధ సంగీత వాయిద్యములతో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయాకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయాకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు సాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. మా జీవితాన్ని మీరు దర్శించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము తీసుకున్నది మొదలుకొని మీరు మాకు పరిశుద్ధాత్మను వరము మీరిచ్చారు. తదుపరి మాకు మీ పునరుత్థాన శక్తిని మీరు అనుగ్రహించారు. ఇది పొందుకున్న మేము మౌనముగా ఉండకుండా మీ మరణాన్ని గురించి ప్రచురం చేయము అని మీరు మాకిచ్చిన ఆదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పని మేము చేస్తున్నప్పుడు మమ్మలను దీవిస్తూ ఆశీర్వాదిస్తూ వచ్చారు. మీ ప్రేమకు మేమేమి చెల్లించుదుము దేవా. ఈ సమయాన్ని బట్టి మరలోసారి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మీరందరూ చాలా బాగున్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 25 verse 7. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. చాలు. సమస్త జనముల ముఖముల మీద కప్పుచున్న ముసుకు, సమస్త జనముల మీద పరచబడిన తెర ప్రభువారు తీసివేశాడు. సమస్త జనములు, ఈ జనములు ప్రపంచములో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ముఖము మీద ఉన్నటువంటి ముసుగు తీసివేశాడు. ముసుగు అనేది అడ్డం ఉన్నది కనుక మనం వారిని చూడలేకపోతాం. చూసినప్పుడు కనిపించి కనిపించక కనపన్నట్టుగా ఉంటుంది. మనకు కండ్లు పొరలు కనుక కండ్లకు వస్తే మనిషి సగం కనపడినట్లుగా సగం కనపడనట్లుగా కనపడుతూ ఉంటాడు. అలాగనే ఇది గుర్తిరిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము అనేటువంటి ముసుగు ఆయనకు అడ్డం వచ్చిందట. ఆయన పరిశుద్ధతో మనం చూస్తున్నాడు కానీ ఆ పరిశుద్ధుని మనము చూడలేకపోతున్నాం. మన ముసుగులో ఉన్న ప్రతి అంధకారాన్ని ఆయన బాగా చూస్తున్నాడు, కానీ మనం ముసుగులో ఉన్నాము కనుక ఆయన మనకు కనపడటం లేదు. అందువలన దేవుడు ఏం చేశాడనగా ముసుగు తీయాలని చెప్పాడు. ఈ సన్నివేశం వివాహమైన క్రైస్తవ వివాహం జరిగినప్పుడు దైవజనుడు వధూవరులు ఆ యొక్క వేదిక మీదకి వచ్చినప్పుడు కొన్ని మొట్టమొదట ప్రమాణాలు చేసిన తర్వాత మేమేం చెప్తామంటే ఈ అబ్బాయికి అనగా వరునికి మేమేం చెప్తామంటే ఆ అమ్మాయి ముసుగేసుకొని వస్తుంది, ఒక తెర.
కనిపించి కనపడనట్లుగా ఉంటుంది. ఇప్పుడు బాబు ఈ అమ్మాయి ముసుగు తీసేయి, నీ చేతులతో తీసేయాలి, ఎవరు తీసేయకూడదు. అది ఆ ముసుగు అనేది ఒక స్త్రీ దగ్గర, ఒక స్త్రీ యొక్క చెయ్యి లేక ఆ స్త్రీ యొక్క ఆ బట్ట, ఆ గార్మెంట్, ఆ వెయిల్ ఎవరు పట్టుకోవటానికి అధికారులు అనగా తనకు కాబోతున్న భర్త, అయిన భర్త. అప్పుడు ఈయన ఆ ముసుగు తీసి అలా వేసినప్పుడు ఆ అమ్మాయి ముఖము క్లియర్గా స్వచ్ఛంగా కనపడుతుంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా వీరికంటే వారు చాలా సంతోషపడుతుంటారు. ఆడియన్స్ వావ్, అప్పుడు అందరూ కొడతారు, చప్పట్లు కొడతారు. అబో ముసుగు పోసింది. అప్పుడు వెంటనే కెమెరామెన్ ఏం చేస్తారంటే ఉండండి సార్ ఫోటో తీస్తారు. అంటే ఇంతవరకు ఆ అమ్మాయి అలా వచ్చేసింది, ముసుగుతోనే వచ్చేసింది. ఇప్పుడు ఆ బిడ్డకు స్వతంత్రం కావాలి. తన భర్త, తన భార్య, తన భార్య, తన భర్త. ఇది 100 సంవత్సరాల యాత్ర. కానీ యుగయుగములు మనము దేవునితో జీవించాలంటే పాపమనే ముసుగు అందరినీ కప్పివేస్తుంది. దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూసెను, అంధకార పాపము తన కంట పడెను. తన దృష్టిని తప్పించుకుంటావా? చేత కాదు. ఆ పాపము చేసిన వ్యక్తి జీవితకాలమంతా తల ఉంచుకొని దేవుని మందిరంలో ఉంటాడు. జీవితకాలమంతా ఉద్యానవనంలో దాగి ఉంటాడు. జీవితకాలమంతా ఉక్కిరి బిక్కిరే ఇంటిలో ఒంటరిగా ఉంటూ ఏదైనా సమస్య వస్తే అనుకుంటుంటాడు, అయ్యో నేను పాపము చేశాను. ఎవరు చూడలేదు, కానీ అంతరాత్మ అతన్ని బల్లెము తీసుకొని పొడిచినట్టుగా ఉంటుంది. దేవుడు అంటాడు, ఆ బల్లెపు పోట్లు నీకు తగ్గిపోవాలి, తీసిపోవాలంటే నీ ముసుకుపోవాలి. అందుకే భక్తుడు యెషయా గ్రంథములో యేసుప్రభు వారు శిలువకు ఎల్లక మునుపే ప్రవచనము చెప్పాడండి, ప్రాఫిట్ చెప్పాడండి. నీకు నాకు ఏం చెప్పాడు? ఆ ప్రాపసి చెప్పిన ప్రకారముగా ఇప్పుడు దేవుడు మనందరి ముసుకుపోయిన తర్వాత తేట తెల్లగా ఒక వ్యక్తిని, ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని ఒక మంచి మనసుతో చూడటానికి యేసయ్య అద్భుతమైన కృప అనుగ్రహించాడు. దట్ ఈస్ కాల్డ్ రిజరెక్షన్ పవర్. అదే పునరుత్థాన శక్తి. అది లేకపోతే తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క పండగ చేసుకుంటావు కానీ ప్రభువుని మర్చిపోతావు. అమెరికాలో కొడుకు ఉండడు కానీ బర్త్డే నువ్వు ఇండియాలో చేసుకుంటావు. అట్లుంటుంది కథ. అబ్బాయి అమ్మాయి వేరే ఊర్లో ఉన్నారు, పండగను వీడు చేస్తుంటావు. ఆయన లేడు ఇక్కడ. అయ్యను మర్చిపోయావు కానీ అన్నీ చేస్తున్నావు. ప్రభువును మర్చిపోయావు, పండగ చేస్తున్నావు. యేసయ్య అంటాడు మరలా ఒకసారి, సమస్త జనముల ముఖముల కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన యేసు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గొలగతా పర్వతం మీద మనందరి ముసుగు తీసివేశాడు ఆయన. హల్లెలూయా. ఈ ముసుగు పోయినప్పుడే నువ్వు పాట పాడగలవు, బాగా అద్భుతంగా చప్పట్లు కొట్టగలవు, దేవుని స్తుతించగలవు, దేవుని కొరకు నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ అందరికంటే ముందు కూడా చర్చికి రాగలవు. హల్లెలూయా. ముసుకుంటే కళ్ళు కాని రానుళ్ళు, బాబు బాబు నడవయా నడవ అంటే, అయ్యా యవనస్తుడువయ్యా నువ్వు వెళ్తున్నావు, నాకు సరిగా కళ్ళు కనపడాలి కదా, ఎత్తులు తగ్గులు ఉన్నాయి కదా అని అంటాడు. ఆ ముసుగు పోతేనే నీ వయసు కాదు పరిమితం, నీ మనసు చాలా పరిమితం. నీ వయసు కాదు పరిమితం, నీ మనసు చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు నువ్వు పరిగెత్తుకొని వస్తావు. యెహోషువ లాంటి బలము, మోషే లాంటి ఆయుష్, అపోస్తలుల పౌలు లాంటి ఆత్మావేశము కలిగిన మనము అనుదినము నీకు నాకు మనకు పునరుత్థానం కావాలి. కేవలము ఫలానా దినమున అని క్యాలెండర్ పునరుత్థానం కాదు మనకు కావాల్సింది. గవర్నమెంట్ వారు డిక్లేర్ చేశారు, బై గాడ్స్ గ్రేస్ ఇది ప్రతి ఆదివారమే పునరుత్థానం వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజే గుడ్ ఫ్రైడే వస్తుంది. హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు కదా, ప్రతిసారి గుడ్ ఫ్రైడే, అవును గుడ్ ఫ్రైడే రోజే గుడ్ ఫ్రైడే వస్తుంది. హల్లెలూయా చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. అవును, మనం ముసుగుపోవాలి అంటే చూడండి 8వ వచనంలో, మీరు ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేశను. ఏండి ఏం మింగేసిందంటే యేసు ప్రభు వారి యొక్క విజయము మన మరణాన్ని మింగివేసిందంట. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని మృంగివేసాడంట యేసు ప్రభు వారు, దాన్ని తొక్కివేశాడంట పాతాళములో, మరెన్నడూ కనపడకుండా చేశాడంట. అందుకే భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి ఎంతో విలువగలది. చప్పలు కూడా చూద్దామా. లాజరు చనిపోయాడని శిష్యులు చెప్తే యేసు ప్రభు వారు అంటాడు చనిపోలేదు, నిద్రపోతున్నాడని ఈయన అంటాడు. వారు చెప్పింది కూడా కరెక్టే, ఈయన చెప్పేది అంతకంటే కరెక్టే. యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చి శిష్యులు అంటున్నారు, లాజరు చనిపోయాడు, 4 రోజులైంది సార్. లేదు, యేసయ్య అంటాడు నిద్రిస్తున్నాడు అంటాడు. ఏండి నేను లేపుతానంటాడు. నిజముగా ప్రభువులో నిద్రించిన వారిని యేసు ప్రభువారు లాజరును లేపినట్టుగా ఒక దినము లాజర్ లే అనే రోజులు రాబోతున్నాయి. నువ్వు ప్రభు కొరకు లాజరు ఏ విధంగా బ్రతికి ఉన్నప్పుడు యేసుని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించినట్లయితే పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు యేసయ్య. ఆమెన్. సమాధి దొడ్లో నుంచి నిన్ను పిలుస్తాడు యేసయ్య. ఆ ప్రేత వస్త్రాలన్నీ కూడా తీసివేయబడతాయి దేవుని నామములో. అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుసా? ఏదెను తోటలో ఆదాము అవ్వలను ఏ విధంగా దేవుడు మహిమావంతమైనటువంటి దేహముతో మహిమావంతమైన వస్త్రాలతో ఎలా జీవించారో ప్రభు అటువంటి కార్యమును నీకు ఏదేను తోటలో కాదు పరలోక రాజ్యములో ఇచ్చుటకు ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకంటున్నాడు, మరి ఎన్నడూను ఉండకుండా మరణమును మృంగివేశాడు ప్రభు అయిన యెహోవా. ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేశాడు. భూమి మీద నుండి తన ప్రజల నిందను తీసివేయును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. అమ్మా దేవా, మా జీవితంలో పునరుత్థానమును గురించి విన్నాము, పునరుత్థాన సందేశాలు విన్నాము, పునరుత్థాన పాటలు పాడాము, పునరుత్థానములో మంచి భోజనాలు చేశాము, మంచి వస్త్రాలు కూడా ధరించుకున్నాము అని అనుకుంటున్నావా? ఇంతకంటే మనం అనుకున్న దానికంటే గొప్ప సంగతులు ప్రభువారు ఈ పరిశుద్ధ గ్రంథములో భక్తులు అనబడిన వారు 15 లేక 1600 సంవత్సరాలు కష్టపడి ఒకరికి తెలియకుండా ఒకరు 40 మంది భక్తులు ఒకే అంశాన్ని గురించి ఒక్కరి గురించి రాసిన బైబిల్ గ్రంథము నీ చేతికి ఇస్తే దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావా? నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా? బైబిల్ మొయ్యటానికే నీకు బరువు అయిపోతే నీ 60, 70, 100 కేజీల బరువు అనుదినము యేసయ్య ఎలా మోస్తాడు? గాలి నీరు వెలుతురు నీకు ఇస్తున్నటువంటి దేవుని నువ్వు మర్చిపోయి చదువు కూడా వచ్చి చదవకుండా బైబిల్ను ప్రక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎరగకుండా ఉన్నట్లయితే, దేవా నిజమే తండ్రి, నా యొక్క ముఖము మీద ఇంకా ఆ ముసుగు పోలేదు, ఆ ముసుగు పోలేదు, తెర అలాగనే మిగిలిపోయింది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా 2025 సంవత్సరాల క్రితము ఆయన గొలగత కొండ మీద ప్రపంచము కొరకు ప్రాణమిచ్చింది. 100% అది కరెక్టే, అది సరి. చప్పుడు కొడదామా దేవుని బిడ్డలారా? ప్రభువారు మన జీవితంలో ఏదో చేయాలని ఇష్టపడినప్పుడు దేవునికి మనం అయిష్టులుగా జీవించకుండా ఉంటే ప్రతిదినము నీకు పునరుత్థానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ పునరుత్థానం వెనక ఎన్ని శ్రమలు ఉన్నాయో నేను మీకు చెప్పాను. ఈ పునరుత్థానం వెనక ఎంత కష్టాలు, శ్రమలు, నిందలు, ఏడ్పు, అవమానాలు. నిన్నటి దినమున మనము మొన్నటి దినమున మనం వెళ్ళి కరుణామయుడు అనేటువంటి ఫిల్మును ఆ గ్రామములో మనం చూపించాం. ఆఖరి సమయంలో అద్భుతంగా కండ్లకు అద్దినట్టుగా ఉన్నట్టుగా వారు ఆ దినములో ఆ చలనచిత్రాన్ని చూపించారు. చదువు వచ్చిన వారు రాని వారు అద్భుతంగా చూశారు. కొందరు ఏడుస్తూ కనపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ను చదువుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్ నిన్ను చదువుతుంది అని గుర్తు చేసుకోవాలి. చప్పలు కొడదామా?
ఈ బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు తమ్ముడు, చెల్లి, అమ్మ, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బైబిల్ చదివావా? మీ అందరినీ నేను అడుగుతున్నాను. కొందరు మాత్రము చదువుతున్నారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమేమి చేస్తారు మీరు నాకు చెప్పండి ఇప్పుడు. ఎస్, దీని అర్థము అందరున్నప్పుడు సమయం దేవునికి ఇస్తున్నావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ సమయం దేవునికి ఇవ్వట్లేదు. ప్రభువా క్షమించు నానా, నా ముసుగు ఇంకా పోలేదు ప్రభువా. ఒక దైవజనుడు ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా తన ఒంటరి జీవితం ప్రభుతో గడిపినప్పుడే పునరుత్థాన శక్తి గల మాటలు ప్రజలతో మాట్లాడగలడు. అలా చేయకపోతే ఒక నామకార్థంగా వచ్చి టైం చూసుకొని నేను కూడా వెళ్ళిపోండి, తినండి, పడుకోండి, ఎందుకనగా నేను సోమరిని, మిమ్మల్ని అందరినీ కూడా సోమరులుగా చేస్తాను నేను. ఎప్పుడనగా నాలో ప్రార్థన శక్తి లేకపోతే. ఆ పునరుత్థాన శక్తి కనుక మనకు ఉన్నట్లయితే వయస్సు పైబడినప్పటికీ కూడా పునరుత్థాన శక్తి ఎప్పుడు కూడా నిన్ను నీరసిల్ల చేయదండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినమున 40వ దినమున కొందరు స్త్రీలు ప్రార్థనకు వచ్చారు. హల్లెలూయా. ఆ స్త్రీలు ప్రార్థనకు వస్తే, ప్రభువా నేను వాక్యం చెప్పడానికి రాలేదు, మీరు వాక్యం చెప్పండి అని చెప్పారు. నేను వెంటనే 1 నిమిషం ప్రార్థన చేసి ఒక మాట చెప్పాను. ఎవరికైనా గుర్తుంది ఆ వాక్యము? కీర్తనల గ్రంథము చూడండి, పునరుత్థాన శక్తి అనేది ఎట్లాంటిది. 109వ అధ్యాయము 24వ వచనం. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. నా శరీరము పుష్టి తగ్గిపోయింది. చాలు, ఈ ఒక్క మాటను గురించి చెప్పాను నేను. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. ఒక వ్యక్తికి పునరుత్థాన శక్తి కావాలి అంటే దావీదు రాసిన మాటలు ఏంటి అనగా, అతని మోకాళ్ళు ఏమైపోయమ్మా? బలహీనమైపోయాయి, కానీ ఆయన ముఖములో ఉన్న తేజస్సు మాత్రం తగ్గిపోలేదు. చప్పులు కూడా దేవుని చూద్దామా. ఎవరైతే మోకరిస్తారో, దైవజనుడు భగత్ సింగ్ గారు చనిపోయేంత వరకు కూడా ఆయన చిరునవ్వుతోని ఈ లోకయాత్రను ముగించాడండి. చనిపోయేంత వరకు చిరునవ్వుతోనే ముగించాడండి. మన శరీరము ఉపవాసముతో కండలు కరిగిపోయినప్పటికీ కూడా ఎముకలు మాత్రము సత్తువ కలిగి జీవించాయండి. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తులో జరిగినటువంటి ఆ కార్యము మనందరికీ జరగాలని ఇష్టపడుతున్నాడు. అందువలన ప్రార్థన అంటే ఇష్టపడాలి, ఉపవాస ప్రార్థన అంటే అంతకంటే ఇష్టపడాలి. ఆమెన్. ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థన ఉండలేకపోయినా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు అని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదివాం. నీ హృదయం బాగుంటే నువ్వు ప్రభువుకి ఇష్టరాలుగా జీవిస్తావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించిన మాటలు రండి నేరుగా ఇప్పుడు మనం ఇప్పుడు రండి పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం చదువుకుందాం. 54వ వచనం. ఈ క్షణమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు చాలమ్మా. ఒకటి, ఈ దేహము క్షయమైంది. ఎంత క్షయం అంటే స్థిరము కానిది, శాశ్వతమైంది కాదు అని అర్థం. నమ్ముతారు ఈ మాట? అక్షయమైనది అనగా అది శాశ్వతమైనది, కనిపించనిది. అది దాని కొరకు ఎదురు చూసినప్పుడు అట్టివారికి పునరుత్థాన శక్తి ఇస్తాడు యేసు ప్రభువారు. ఇది క్షీణించాలి. తర్వాత ఈ మర్త్యమైనది మృతు అమరత్యము, దీనికి ఏంటి చావే లేదు,
అట్టివారు శాశ్వతంగా ఉంటారు. అప్పుడు ముఖములో ఉన్న ముసుగుపోయినప్పుడు దేవుడు మనకేమిస్తాడనగా అక్షయతను, అమర్త్యమును దేవుడిస్తాడు. అలా కాకపోతే మనము జీవితకాలం అంతా పండగ భక్తులమే అవుతాం, కానీ ప్రభు పిల్లలముగా కాకపోవచ్చు. అందుకే కొందరు భక్తులు సాక్ష్యాలు ఇచ్చారు. ఏమన్నాడు చూడండి, పేతురు ఏమంటాడు ఒకసారి మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23-24 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎవరి చేత? దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మనమేశామా? మీరున్నారా? నేనున్నానా? మనమున్నామా? దుష్టులు అనేటువంటి మాటకు కింద ఫుట్ నోట్లో మూల భాషలు అంటున్నాడు అక్రమార్కులను, అక్రమం చేయవారంత అక్రమకారుల చేత సిలువ వేశారంట. యేసుప్రభు వారిని 2025 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితం చేస్తే దేవుని మాట వినని వాడు ఇప్పుడు కూడా రోజు ఆయన సిలువ వేస్తున్నాడు. ఆ దినం ఉన్నటువంటి శిష్యులు కూడా కొందరు దేవుని మాట వినక, ప్రభువారు బ్రతికున్నప్పుడు మనకు చాలా ఘనత ఉండెను, ప్రభువారు ఉన్నప్పుడు మనకు సకాలంలో భోజనము దొరుకుతూ ఉండెను, ప్రభువారితో వెళుతున్నప్పుడు మనకు అందరూ మర్యాద ఇచ్చిరి, ఆయన సిలువ వేయబడ్డాడు, మన బ్రతుకు ఏమి అని వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఎదురొచ్చాడంట. ఏంటి యేసుప్రభువా మళ్ళీ వచ్చావు అని వెంటలకే, ఎక్కడికి వెళ్తున్నావు యేసుప్రభు అంటే, నీ కోసం మళ్ళీ సిలువ వేయబెట్టడానికి పోతున్నానంట. అప్పుడు పేతురు అంటాడు, క్షమించు స్వామి, నన్ను ఎన్ని పర్యాయాలు నేను హింసించాను. నీవు రోజు యేసుని సిలువ వేస్తున్నావా? మీరు రోజు యేసుని సిలువ వేస్తున్నారా? సిలువను గురించి ప్రచురము చేస్తున్నారా? అలా చేయకపోతే ఇక్కడ రాసిన మాటలు, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దాదాపు 120 మంది ఒక సాటున కూర్చున్నప్పుడు ఆ పెంతెకొస్తు దినమున అద్భుతమైనటువంటి ప్రసన్నతను వారు అనుభవించి ఆ సన్నివేశం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. 22వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి అయినను తన వలన మెప్పు పొందును వానిగా మీకు కనపరచను, అది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించిరి. నేనే ప్రభువా సిలువ వేసింది నిన్ను అని గనుక నువ్వంటే, నీ ముఖం మీద ఉన్నటువంటి ఏం పోయినట్టు అర్థం, ముసుగు పోయినట్లు, ఆ వేలు పోయినట్టు, ముఖం మీద ఉన్నటువంటి వేలు పోయినట్టు అర్థం. అలా కాకపోతే ఇన్ని ఏళ్ళు మనం చేసినటువంటి ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేనున్నాను, మీ అందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించండి నేను మీకు చెప్పి, రేపు 2వ రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడకుండా నేను ఒక్కరిని చర్చిలో ఉండి మీరు అందరూ పరలోక రాజ్యానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏం చెప్పరు? మీకేమైనా అర్థమైందా? మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యాన్ని పంపాను, నేను మాత్రము మిగిలిపోయాను. నేను ఎత్తబడని గుంపులో ఉన్నాననుకో, బోధిస్తున్న మేము భ్రష్టులము కాకుండా అనుదినము మా దేహాన్ని, మా శరీరాన్ని, ఈ క్షయమైన జీవితాన్ని దేవుని దగ్గర, శిలువ దగ్గర నలగొట్టుకున్నప్పుడు మాత్రమే నేను మీకంటే పరలోక రాజ్యానికి వెళ్ళి ఇంకా మా వాళ్ళు రాలేదని ఎదురు చూస్తూ ఉంటాను. హల్లెలూయా. వాక్యం వింటున్న ఎవరైనా గాడ్ సర్వెంట్స్ కింద ఉన్నట్లయితే, ప్రియ తోటి సేవకులారా,
మీరు అందరికీ బోధించి వారిని పరలోక రాజ్యానికి పంపి మీరు ఇంట్లో ఉన్నారంటే అది అధోగతి. దేవుడు ఎటువంటి వాడనగా మానవునికి పునరుత్థాన శక్తినిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ వచనం 24 వచనము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. చప్పలు కొడదామా, దేవుని చూద్దామా? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు, మన ముసుకులను తీసివేశాడు. ప్రైజ్ లార్డ్. ఆయనను లేపుట వలన మన ముసుకులను తీసివేశాడు. దేవుడు ఎటువంటి వాడు అనగా మన ముసుగుని తీసివేసి మనకు బాగా తెల్లగా అందరు కనపడటానికి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ కండ్లను చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏ కన్నులను అంటే ఏం చెప్పరు? మీ కన్నులు ఉన్నాయా? కన్నులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈడ? కొందరు 2 చేతులు కరెక్ట్ 2 కన్నులు ఉన్నాయి సార్ అన్నారు. కొందరు బ్లర్గా ఉంటే నేనేం చెప్పలేను. ఎక్కడో మీకు ఆ బ్లర్ వేరు, ఇది ఏమండి పొరలు వస్తే నేనేం చెప్పలేను. కానీ ఆధ్యాత్మిక జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియ తమ్ములు, చెల్లెళ్ళు, నీ పొరుగు అని భార్యను నువ్వు ఆశించకుండా ఉండు. అప్పుడే నీకు పునరుత్థాన శక్తి. ఆమెన్. చూసిన అమ్మాయి కావాలంటే నువ్వు ఇంకా ఏడుండవు. నువ్వు ఇంకా అంతే. నువ్వు చర్చికి వచ్చినా, రోజు కొత్త బట్టలు వేసుకున్నా, అందంగా కనపడినా, నీకు గనక కండ్లకు ఐగిన ఉన్నట్లయితే ఏంటి, పచ్చగా ఉన్నోనికి అందరూ పచ్చగానే కనపడతారంట. అలా ఉండకూడదు. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంత పరిశుద్ధమైన కార్యం ప్రభువారు నీతో జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆయన చెబుతున్నట్టు మాటలు మనం ధ్యానించినప్పుడు ఆ 2వ భాగం కంటిన్యూ చదవండి. ఆ మాటలు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూసా, మరణ వేదనలు తొలగించాడు. మనకు కూడా మరణ వేదనలు తొలగించి మానవుడు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళటానికే ఆయన యాతన పడి, ఆయన కష్టపడి, ఆయన శ్రమలు పొంది, ఆయన కొరడాటి దెబ్బలు తిని, ఆయన సమస్తము చేసుకొని మనకు స్వతంత్రంనిచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు తిరిగి లేచారు అని మొదటి వాక్యములో మనం విన్నాం. మగ్దలేన మరియా, వేరొక మరియా, సలోమి, మరికొందరు ముందే తెల్లవారుకు మునిపే ఆయన దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళుతున్నప్పుడు వీరికే డౌట్ వచ్చేసింది. ఏం డౌట్ వచ్చేసింది? మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, అది మన కొరకు ఎవరు తొలగించగలరు? మీకు కూడా ఆ సన్నివేశం రావాలి. ఆ మాట మీకు తెలిసి ఉండాలి. ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలి? ఈ రాయిని ఎవరు తొలగించగలరు? మీ ఇంట్లో పడిన అగ్ని, మీ ఇంట్లో ఉన్న సమస్య, మీ వ్యక్తిగత కుటుంబంలో ఉన్నటువంటి అంధకారము, మీ ఉద్యోగంలో ఉన్న పరిస్థితులు, మీ వ్యాపారంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు తొలగిపోవాలి అంటే ఎవరు తొలగిస్తారు అనేటువంటి సంభాషణ మీరు అనుకున్నప్పుడు దేవుడు మీకు తెలియకుండానే ఒక మెల్లనైన స్వరముతో మాట్లాడగలడు. ఈ సమస్య అంతా పరిష్కారం కావాలంటే మనం నలుగురు ఇక్కడే కూర్చొని ఉంటే కుదరదు. మనం అనుకున్న స్థలానికి మనం తప్పకుండా వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ సమస్య అంతా యేసయ్య పరిష్కారం చేయుటకు ఈ దినము కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. అప్పుడు అంటారు, ఈ బండ మనకు ఎవరు తొలగించగలరు అనగా, వారు పోతున్నప్పుడు వీరికి తెలియక మునిపే ఆ పెద్ద బండ, కొండలను సృష్టించిన దేవునికి సమాధి మీద ఉన్న రాయి పెద్దదా? పర్వతములు సృష్టించినటువంటి దేవునికి సమాధి మీద ఉన్నటువంటి రాయి తొలగించుటకు కష్టమా? నిన్ను సృష్టించిన దేవుడు నీకున్న సమస్యలను చూసి సంతోషిస్తాడా? నీలో ఉన్న సమస్యలను దేవుడు పరిష్కారం చేయుటకు, అందుకే ఆయన యొక్క
సమాధి మీద ఉన్న బండ లాంటి సమస్యలు నీకున్నట్లయితే యేసుక్రీస్తు నామములో ఒక గొప్ప కార్యం మీరు చేసుకోవాలి. ఆ సమాధి వెనక, బండ వెనక ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క దేహం అక్కడ ఉంది. ఆ బండను తొలగించుకొని వచ్చుటకు ఈ దినము కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మానవుని యొక్క శాసనము, చట్టము, మానవుని యొక్క సీల్, ముద్ర, నామాక్షరము ఆ యొక్క బండను బంధించలేకపోయిందండి. మానవుడు చేసిన చైన్లు, గొలుసులు కూడా యేసేను బంధించలేకపోయినాయండి. నీ సమస్యలు దేవునికి తెలియదు అని అనుకోవటము నీది బుద్ధి పొరపాటు. నీ సమస్యలు యేసేకు బాగా తెలుసు. అయితే ఒక్క మాట, సిలువ దగ్గర ఉన్న కొందరు తెలుసుకున్నారు ఆ మాటలు, అందరు తెలుసుకోలేకపోయారు. యేసయ్య ప్రాణం విడిచేసరికే చెట్ల మీద ఉన్నట్టు పక్షులు ఏ విధంగా ఎగిరి వెళ్ళిపోయాయో శిష్యులు వెళ్ళిపోయారు, పరిగెత్తుకొని పోయారు. పరిగెత్తే గుంపులో నువ్వు ఉండకూడదు, సిలువ దగ్గర కాసుకొని నువ్వు జీవిస్తావు చూడు. అప్పుడే ఈ అమ్మాయి, ఈ అబ్బాయి నన్ను ప్రేమించారు, నేను వారిని ప్రేమిస్తానన్నాడు. దేవుని పిల్లలు, ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మరణాన్ని తీసివేసిన దేవుడు అపోస్తలుడు పేతురు అంటున్నాడు, మీరందరూ కలిసి సిలువ వేశారు. మీరు సిలువ వేసినంత మాత్రాన మీరు ఆయన్ను బంధించడానికి మీ చేతనవుతుందా అని పేతురు సాక్ష్యం చెప్తున్నాడండి. హల్లెలూయా. అప్పటికప్పుడే వారందరూ కూడా తాజాగా బయటకు వచ్చారు. పెంతెకొస్తు దినాన 120 మంది అందరూ కూడా కలుసుకొని అద్భుతమైనటువంటి ఆత్మను పొందుకొని, దాదాపు 11 దేశాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు విదేశీయులు వచ్చి వారు మాట్లాడుతున్న మాటలు ఈ స్వదేశీయులు కూడా బాగా అర్థమవుతున్నప్పుడు, ఇదేంటండి వీరు మాట్లాడుతున్న మాటలు మనము కూడా అర్థం చేసుకుంటున్నామే, వీళ్ళు మన భాషలలో మాట్లాడుతున్నారు విదేశీయులు. వారు దేవుని స్తుతించారు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు అందరు కలిసి ఆయన్ను మరణానికి అప్పచెప్తే మీరు పిచ్చోళ్ళు, అసలు మీరు మరణానికి అప్పచెప్తే అని అట్లా అంటుంటాడు అనుకున్నావా? ఈ మానవుడు బ్రతకకూడదు అని, ఈ మానవుడు బాగుపడకూడదని, ఈ మానవుడు ఇక్కడే ఉండాలని, వీడు దాస్యంలోనే చచ్చిపోవాలని, ఇందులో వీడు మగ్గిపోవాలని ప్రజలు అనుకుంటుంటే, కానీ దేవుని ప్రణాళిక అది కాదు. దేవుని ప్రణాళిక ఏదనగా ఆ మానవుడు వానికి ఇచ్చిన ఆ జ్ఞానము వాడు దాంతోనే ఆలోచన చేశాడు, కానీ దైవికమైనటువంటి ఆలోచనలో వాడు ఆలోచన చేయలేదు. కనుక దేవుడు అంటాడు, నీ తలకాయ కొంచెమేరా, నా జ్ఞానం గున్న ఉన్నటువంటి భక్తులు ఏమంటారంటే, నీ నిరాశ, నీ నిస్పృహ, నీ మగ్గుపట్టిన జీవితం, నీ పాప జీవితం, నీ పతనమైన జీవితాన్ని యేసుక్రీస్తు నామములో నేను పునరుత్థానుడు అయ్యాను గనుక నాలో ఉన్న శక్తిని మీకు కూడా ఇస్తానన్నాడు యేసయ్య. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ రిజరెక్షన్ ఆఫ్ పవర్. అది లేకపోతే తమ్ముడు, చెల్లి, అక్క, నెలకు నువ్వు 5 లక్షల రూపాయలు సంపాదించు, నీ పాకెట్లో డబ్బులు ఉండవు. నేను చెప్తున్నాను, దేవునికి ఇష్టమైన దానికి నువ్వు సంపాదించు, అది కొంచెం జీతమైన మిగిలిపోతుంది. నీ చేతులు ఇచ్చేయగా ఉంటాయి, కానీ నీ చేతులు ఎలా ఉంటాయనగా, నీ చేతుల ద్వారా విత్తబడినటువంటి ఆ విత్తనముకు దిన మొలిచి పెద్ద వృక్షమైనప్పుడు పండ్లు, ఫలాలు, చెట్టును ఆశ్రయించినటువంటి ఆ పక్షులు, గూళ్ళు, ఎండకు అనేక మంది తట్టుకోలేక నీడకు వచ్చినప్పుడు చూసినప్పుడు అన్నట్లు ఈ చెట్టు ఎవడేశారా? ఈ చెట్లు ఎవడేసంటే ఎవరో ఒక వ్యక్తి చెట్టు వేసాడు, కానీ దాన్ని ఫలింపజేసింది ఎవడనగా దేవాది దేవుడు వర్షం కురిపించాడు, పంట పండించాడు, దాని వేరు లోనికి పోయింది. ఇప్పుడు ఎన్ని పక్షులు కూర్చున్నా కానీ ఆ చెట్టు పడిపోదే, ఎంతమంది వచ్చినా కానీ మీరు వెళ్ళిపోయి వా చెట్టు చెప్పదే. ఇశ్రాయేలు ప్రజలకు యేసుప్రభువు వారు చెప్పిన మాట అంటే, మీరు గొప్ప వృక్షాలని చెప్తే ఈ ఇశ్రాయేలు ఆదిమలో ఉన్నటువంటి వారు ఏం చేశారు? యేసుని సిలువ వేశారు. అందుకే పేతురు మాట్లాడుతున్నప్పుడు ఆ కింది భాగంలోనే ఆయన రోషము, పౌరుషం కలిగి, ఆత్మావేశము కలిగి ప్రార్థన చేసి వాక్యము చెప్తుంటే ఆ మాటలు వారు హృదయములో ఉన్నటువంటి ఆ పనికిరాదంతా వెళ్ళిపోయి ముసుకుపోయి పనికిరాదంతా పోతే అప్పుడు అంటారు,
పేతురు గారు మేమేం చేయాలో చెప్పండి అంటారు వాళ్ళు. అప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? అప్పుడు చెప్పండి. నో, నేను చెప్పిన ఈ మాటను బట్టి 3000 మంది ఉన్నారు. అప్పుడు పెంతెకొస్తు దినమున 120 మంది ఉన్నారు. ఇప్పుడు 3000 మంది ఉన్నారు. ఈ మాటలు విని రండి మీకు చూపిస్తాను ఆ మాటలు. కమ్. ఆయన మాట్లాడుచున్నప్పుడు అమ్మా 23 రెండో అధ్యాయం మీరు గమనించండి. పై మాటలు చదవండి. ఇప్పుడు వారు చూడండి, మనసు హృదయంలో నొచ్చుకొని వాళ్ళు అంటారు. 37 చదవండి ప్లీజ్, రీడ్. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆమేన్. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమిస్తాడు దేవుడు? చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం అని ఇక్కడ ఉందా? ఆయన మాటలు సత్యమా, మనం అనుకున్నది సత్యమా? ఎస్. ఇప్పుడు ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పునరుత్థాన శక్తితో నింపబడ్డారు అని అర్థం. నువ్వు అన్నీ తీసుకొని మళ్ళా చేస్తావంటే నీకు ఇంకా ముసుగుపోలేదు, నీ కండ్ల కలకలు పోలేదు, నీ కండ్ల పొరలు పోలేదు. ఇష్టం ఊరికే అటు చూపిస్తాం, అటు చేస్తాం, అటు అనుకుంటున్నావు, కానీ పునరుత్థాన శక్తిని మనం ఆర్జించుకోవట్లేదు, పొందుకోవట్లేదు, దాన్ని చవి చూడట్లేదు, ఆ రుచి మనకు తెలియటం లేదు. ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అంటాడు మీరందరూ మారు మనసు ఉంది బాప్తిసం తీసుకున్నట్లు. ఒక్కరోజు 3000 మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని వారిని అంటాడు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును. అమ్మా, ఎన్నేళ్ళు అయిపోయింది సార్ మనం, అయ్యా అమ్మా ఎన్నేళ్ళు అయిపోయింది మనం ప్రార్థనకు వచ్చి. రోజు వస్తున్న వారు చాలామంది ఉన్నారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్టి వారిని చూసి కొందరు క్లిష్ట పరిస్థితులను ప్రార్థనకు వస్తారు. భర్తలు ఒప్పుకోరు, కుటుంబ వ్యవస్థ, పిల్లలు ఒప్పుకోరు. ఆ భార్య, ఆ స్త్రీ చర్చికి రావాలంటే ఉదయమున 6 గంటల కంటే ముందే లేచి మధ్యాహ్నము ఆ కఠినమైన భర్త కొరకు అన్నం అన్ని రెడీ చేసి, ఆ పిల్లలకు రెడీ చేసి, ఇండ్లు శుభ్రం చేసుకొని, అన్నీ శుభ్రం చేసుకొని అలసిపోయి చెమటలు గాడుచుకుంటా అందరికంటే ముందుకు చర్చికి వచ్చేస్తుంది. ఆ తల్లికి, ఆ తమ్మునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినాల్లో మీకు అన్నీ ఇచ్చాడు, కానీ మిమ్మల్ని లేపేదే కష్టమైపోయింది. అసలు మిమ్మల్ని లేపేదే కష్టమైపోయింది. మీరు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, పాటలన్నీ అయిపోతుంది, ఆరాధన అంతా అయిపోతుంది. మీ ద్వారా దేవునికి మహిమ రావాలని, మీలో పునరుత్థాన శక్తి మీరు అనుభవించాలని, ఆ పాటల ఆరాధనలో ఉన్న శక్తిని మీరు పొందుకోవాలని పేతురు తనతో కలిసిన 120 మంది దగ్గర ఉన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని జ్వాలలు కురిపింపబడి వారికి ఇచ్చినట్టు వాక్శక్తులతో వారు మాట్లాడుతున్నప్పుడు భూమి కంపింపబడిందండి. విదేశంలో వచ్చిన వారు స్వదేశ భాష మాట్లాడుతున్నారు. వీరు ఏంటండి ఇది? దేవుని స్తుతించగలిగారు. ఈ దినాలలో నీకు ప్రార్థన స్తుతులు చెల్లించే అవకాశమే లేకుండా పోయింది. కారణం నీ సామర్థ్యం, నీ నిద్ర, నీ డబ్బు, మబ్బు. నీకు ఆకలి, నీకు నొప్పులు కలుగుతూ ఉంటే, రాత్రంతా ఏడుస్తూ ఉంటే, వైద్యుల దగ్గరికి పోదాం పానా ఈ నొప్పి పోవాలని పరిగెత్తుకొని పోతావు కదా. పరమ వైద్యుని దగ్గరికి నువ్వు ఎప్పుడు రాగలవు అనగా నీకు ఆకలి కలగాలి. ఐశ్వర్యం ఇచ్చిన దేవుని మరిచిపోయావు తమ్ముడు, చెల్లి, అక్క. నీవు ఐశ్వర్యం ఇచ్చిన దేవుని మరిచిపోయావు. దేవా, నాకు పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది స్వామి? నాకు పునరుత్థాన శక్తి కావాలని కోరుకుంటే నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. నా జీవితం నీకు సమర్పిస్తాను. పండగ భక్తుని నేను కాకూడదు, ప్రభువును ప్రేమించేవాడిగా నేను జీవిస్తాను. ఎప్పుడో ఒకసారి నేను స్తుతించేది కాదు, నాకు నా జీవితకాలం అంతా నేను కనపరుస్తూ ఉండాలి. ఆ కృపలోకి మనం వెళ్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రాలు.
లేఖనముల ప్రకారం ఆయన లేచాడు. లేతునని తాను చెప్పినట్లు లేచాడు. ఆయన చెప్పిన మాట తప్పకుండా చేశాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు ఆయన, నా కొరకు నువ్వు జీవిస్తావా? పేతురు రహస్యం కలిగి పౌరుషం కలిగి జీవించినప్పుడు, ఆ మాటలు ఆక్రందన పరలోక భాష మాట్లాడుచున్నప్పుడు ప్రజలు కరిగిపోయారు. సంతోషంతో దేవుని స్తుతిస్తామా? యేసురాజు లేచును, హల్లెలూయా, జయమరపటించదము. యేసురాజు లేచాను బాబు, చెల్లి, యేసురాజు లేచాడు, చెప్పిన ప్రకారం లేచాడు. స్తుతిస్తామా? ఘనపరుస్తామా? చేతనెత్తి మోకరిస్తావా? ప్రార్థన చేసుకుందామా? ఎస్, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మాటలు ప్రభువారు పునరుత్థానం గురించి రాశాడు. బహుకొద్ది మాటలే మేము మనకు తెలుపుకున్నాం. దేవా, నేను జీవిస్తాను అలా. నా పరమ తండ్రి ఇంటిని గురించి ఆశ నన్ను భక్షించుచున్నది. నువ్వు కట్టుకున్న ఇంటి మీద నీకు ఆశ కలగకూడదు. ఇది అశాశ్వత క్షయితమైనది. ఇది క్షీణించిపోయేది. ఇది 100 సంవత్సరాలే. నువ్వున్న ఇండ్లు, నేనున్న ఇండ్లు. శాశ్వతమైన ఇంటి మీదకి వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళాలంటే దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండు. శాశ్వతమైన రాజ్యం కొరకు ప్రయాసపడు. శాశ్వతమైన రాజ్యం కొరకు నీ జీవితాన్ని సమర్పించు. నువ్వు విత్తుతున్న విత్తనము పరలోక రాజ్య పెట్టుబడిగా ఉండాలి. అప్పుడే దేవుడు, బల నమ్మకమైన మంచి దాసుడా. పేతురు చేసిన కార్యము గొప్పదండి. ఆ పేతురు కార్యం ఎట్లయిపోయిందనగా, చనిపోయిన తర్వాత ఆయన పట్టుకున్న స్పీడు చివరికి యేసు ప్రభు వారిని చక్కగా సిలువ వేస్తే ఆయన అంటాడు, నన్ను చక్కగా సిలువ వేయద్దు, నన్ను నా తల కింద పెట్టండి, నా కాళ్ళు పైకి పెట్టండి, నేను దేవుని కొరకు ఏమని చేస్తాను. ఆయన బ్రతికున్నప్పుడు నాకు పరలోక రాజ్య తాళమిచ్చిపోయాడు. ఆయన వాక్యము చెబుతున్నప్పుడు దేవుని బిడ్డలారా 3000 మంది తన కఠినమైన హృదయాలను వాళ్ళు మార్చుకొని దేవునికి ఇష్టలుగా జీవించారు. మీరు ఇంకా కఠినులుగా ఉన్నారా బాబు? ఇంకా ఎన్నేళ్ళు పండగ చేసుకుంటారు నాయన? పండగకే వస్తారా మీరు? అలాగనే బాప్తిసం లేకుండా జీవితం అనుకున్నారా? జాగ్రత్త. రక్షణ పొందకునే పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకున్నారా? చేతకాదే. దేవుని కొరకు నువ్వు జీవిస్తావా? సాక్షిగా జీవిస్తావా? ప్రభు కొరకు జీవిద్దామా? జీవించినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సమస్త జనముల ముఖముల కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ గొలగతా పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణము ఆయన మృంగివేయును. మన ప్రభువు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును అని అనాది కాలములోనే దేవుడైన యెహోవా సెలవిచ్చి మన జీవితాన్ని బాగు చేశాడు. దేవాన్ని ప్రియబిడ్డలను ఆశీర్వదించి దీవించండి. అనుదినము వీరికి పునరుత్థానం అనుగ్రహించండి. మీ శక్తిని బలముతో నింపండి. మీరు వీరికిచ్చిన బాప్తీసం అనేటువంటి వరము, బాప్తీసం అనేటువంటి సమస్య, ఆ సంగతిని మరిచిపోకుండా దేవా, సమస్యలలో మునిగిపోకుండా కృప చూపించండి. బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి వీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకున్నారు అనే మాట మరిచిపోకుండా ఉండటానికి కృప చూపించండి. ఈ పరిశుద్ధ ఆత్మను వీరు సంపకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు అని మరిచిపోకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపుదల నాకు ఉందని మరిచిపోకుండా, మీ ఆత్మ యొక్క నడిపింపుతో జరిగి మాతని జీవించే కృపను అనుగ్రహించండి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. వీరందరికీ శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ మీ పునరుత్థాన శక్తితో నింపి మీరు మాయం పొందుతారని యేసయ్య పునరుత్థాన శక్తి గల నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప,
పరిశుద్ధాత్మ దేవుని కన్యను సాహసించుకున్న మనందరికీ అలనాడు పేతురు యొక్క జీవితములో పరలోక రాజ్యము నుండి వచ్చినటువంటి ఆ యొక్క దహించు అగ్ని, దహించు ఆత్మ ప్రతి ఒక్కరి మీద వ్రాలబడి కుమ్మరింపబడి వీరందరూ గొప్ప కార్యములు మీ కొరకు చేయుటకు వీరికి మనసు బుద్ధి పుట్టునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.